ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని శాంతిపురం వద్ద ఈ రోజు ఉదయం రన్నింగ్ లో ఉన్న ఒక ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే మంటలు చెలరేగడం గమనించిన డ్రైవర్ బస్సును అక్కడ నిలిపివేయడం, ప్రయాణికులంతా దిగిపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వివరాలు చూస్తే గనుక కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో విశాఖ 4th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిపురం జంక్షన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ బస్సు దగ్ధమైపోతున్న విజువల్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కూడా బస్సును అక్కడికక్కడే నిలిపివేశారు. బస్సు బస్సు నెంబర్ ఎంత? ఏ బస్సు అండి నెంబరు? జనరల్. ఎంతమంది బస్సులోని? 130 మంది దాటున్నారా? ఎవరికైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? మీరు ఎలా గమనించారు? వెనకద నుంచి సిగ్నల్ ఆగిందా బస్సు? మీ పేరు? కండక్టర్ మీరు? డ్రైవర్ పేరు? రమేష్. థ్యాంక్ యూ. బస్సులోని ప్రయాణికులు కూడా వెంటనే కిందకి దిగిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అయితే తర్వాత కొన్ని క్షణాల్లోనే బస్సులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే అక్కడికి సమీపంలోనే హెచ్పి పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. ఇక షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. బస్సులో ఓవర్లోడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పలువురు చెప్తున్నారు. బస్సు కెపాసిటీ 65 మంది కాగా 100కు పైగా మంది ప్రయాణించినట్లుగా తెలిసింది. వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.